గుడికి దగ్గరలో అయితే కృష్ణానది అయితే ప్రవహిస్తుంది. కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తే మంచిదండి. చాలామంది భక్తులు కూడా కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తూ ఉంటారు. గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు, మరలా సాయంత్రం 4 గంటలకు అయితే గుడి తెరుస్తారు. మేమైతే లేటుగా వెళ్ళడం జరిగింది. దాని మూలాన మేము 4 గంటల వరకు వెయిట్ చేసి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ మనకు 3 దర్శనాలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి ఉచిత దర్శనం, 2 ఏక రుద్రాభిషేకము, ఆ టికెట్ వచ్చేసి 300 రూపాయలు. మూడోది ప్రత్యేక దర్శనము, అది వచ్చేసి 100 రూపాయలు టికెట్. ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తున్నదే మెయిన్ ఎంట్రన్స్. స్వామివారి గుడిలోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అదే. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ దేవాలయం అయితే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అయితే ఉందండి. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన శివలింగం ఇది. ఇంకా ఈ గుడి లోపల మనకు చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. అవి కూడా చూద్దాం రండి. అదిగో అక్కడైతే చిన్న కౌంటర్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడైతే దర్శనం టికెట్లు ఇస్తారు. ఇంకా ముందుగా అయితే ప్రణయేశ్వర స్వామివారు మనకు దర్శనం ఇస్తారు. ఈ గుడి కూడా క్లోజ్ అయి ఉంది. మిగతా గుళ్ళు కూడా క్లోజ్ అయి ఉన్నాయండి. ఈ గుడులన్నీ కూడా తిరిగి మరలా 4 గంటలకు అయితే ఓపెన్ చేయడం అన్నది జరుగుతుంది. ఇంకా మనం తర్వాత వెళ్ళబోయే గుడి వచ్చేసి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి సమేత శ్రీ విశ్వేశ్వరయ్య స్వామి వారు అయితే దర్శనం ఇస్తారు మనకు. చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇక్కడ ఉన్న ప్రతి టెంపుల్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అప్పట్లో ఇంద్రుడు కట్టించాడని చెప్పి అందరూ అంటూ ఉంటారు. చూస్తున్నారు కదా మీరు ఈ గుడి. మొత్తం దేవస్థానం అయితే చాలా పురాతనమైన ఆలయమనే మనం చెప్పుకోవచ్చు. ఇటువైపు వచ్చేసి మనకు ఉమామహేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి అయితే దర్శనమిస్తారు. ఆ గుడి వచ్చేసి శ్రీ జ్వాలాముఖదేవి అమ్మవారి గుడి అండి. ఇక్కడ శ్రీ జ్వాలాముఖి అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు. అది అమ్మవారు అయితే మీకు కనిపిస్తున్నారు కదా. ఆల్మోస్ట్ గుడులన్నీ క్లోజ్ చేసేసారండి. నెక్స్ట్ వచ్చేసి మనకు దత్తాత్రేయ స్వామి. చాలా అద్భుతంగా ఉంది కదండి. మనకి ఈ గుడి అయితే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అయితే ఉందండి. చాలా అద్భుతమైన టెంపుల్. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన టెంపుల్. మళ్ళీ మరలా మనకు శ్రీ అగస్తేశ్వర స్వామివారు అయితే దర్శనమిస్తారండి. మరలా ఇంకొక గుడి ఇది. శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవాలయం ఇది. ఆ తర్వాత అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళగానే శ్రీ పార్థివేశ్వర స్వామివారు అయితే దర్శనమిస్తారండి. చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి కూడా. ప్రతి గుడి కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు ఈ ప్రదేశమే చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతైనా పురాతన టెంపుల్ కదండి. పురాతన టెంపుల్ అంటేనే మనకు చాలా బాగుంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా. మీరు ఈ లొకేషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడైతే శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానము స్థల పురాణము అయితే రాసి ఉందండి. ఇక్కడ మళ్ళీ మరలా మనకి శ్రీ సోమేశ్వర స్వామివారు అయితే దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి గుడి కూడా చాలా అత్యంత అద్భుతంగా ఉందండి. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. గుడి ఆభరణంలో శ్రీ మహాగణపతి వారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడే మనకి దర్శనం టికెట్లు ఇస్తారు. ప్రత్యేక దర్శనం కావచ్చు, 300 రూపాయల దర్శనం కావచ్చు.
మరలా ఇక్కడైతే శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు. ఆ తర్వాత మనకు మరో 2 గుడులు అయితే ఉన్నాయి. ఇలా ఎదరకెళ్ళిన తర్వాత మెయిన్ టెంపుల్ నుంచి ఎదరకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా మీరు, శ్రీ కోటేశ్వర స్వామివారు అయితే మనకి ఇక్కడ లోపల దర్శనమిస్తారు. ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మనం ఈ గుడికైతే విజయవాడ నుంచి రావాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ లోపలైతే శ్రీ వీరభద్ర స్వామివారు అయితే దర్శనమిస్తున్నారు. అండ్ ఉచిత దర్శనం అయితే ఇలాగే వెళ్ళాలి. ఉచిత దర్శనం లైన్లు అవి. మరలా 4 గంటలకైతే గుడి ఓపెన్ చేశారండి. స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. మేమైతే ప్రత్యేక దర్శనం టికెట్ అయితే తీసుకున్నామండి. ఏ దర్శనానికి వెళ్ళాలి అన్నది అది మన ఇష్టం అండి. ప్రత్యేక దర్శనానికి వెళ్ళచ్చు, ఉచిత దర్శనానికి వెళ్ళచ్చు, ఏకరుద్రాభిషేకంకు వెళ్ళచ్చు. కానీ ఏకరుద్రాభిషేకం అన్నది దంపతులకు మాత్రమేనండి. సింగిల్గా వెళ్ళే వాళ్ళకి లేదు. సింగిల్గా వెళ్ళే వాళ్ళు ఉచిత దర్శనానికి, ప్రత్యేక దర్శనానికి వెళ్ళొచ్చండి. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయండి. చాలా ప్రశాంతంగా అనిపించింది లోపల. మీరు వెళ్ళడానికి గుంటూరు నుంచి అయితే అమరావతికి ప్రతి అరగంటకు ఒక బస్సు తిరుగుతూ ఉంటుందండి. గుంటూరు నుంచి శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవాలయంకు 27 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. శ్రీ అమరలింగేశ్వర స్వామివారు మరియు శ్రీ అమ్మవారు స్వామివారి పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం.